ఎందుకయ్యా విసిగిస్తారు? ప్రెస్ కు దూరంగా ఎందుకుంటున్నారు మీరు? మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు కాబట్టి. కమిషనర్ కొడుకును చంపుతానని వార్నింగ్ ఇవ్వడం ముఖ్యమైన విషయం కాదా? కాదు. అసలు అతను మీ అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? వెళ్ళి ఆ విషయం వాడిని అడగండి. మీ అబ్బాయిని ఇంత సడన్ గా ఫారెన్ ఎందుకు పంపుతున్నారు? మా సార్ కొంచెం దేశభక్తి ఎక్కువ. పై చదువుల కోసం, ప్రాణాలు కాపాడడం కోసం అని పబ్లిక్ అనుకుంటున్నారు. ఏంటయ్యా పబ్లిక్ అనుకునే? కిరణ్, వాడిని మర్డర్ చేసే దమ్మ ఎవడుకుంది? అంటే హంతకుండా సవాల్ చేస్తున్నారా? నిజంగానే వాడికి అంత ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఫోటోలు ఇస్తారయ్యా? వెళ్ళండి. శ్రావణ్ లేమ్మా. సార్ చచ్చిపోయిన సార్ ఎట్లా లెక్స్తుంది సార్? పిఠాపురం వచ్చాడు లేమ్మా. పిఠాపురం వచ్చినా అమలాపురం వచ్చినా చచ్చిన శవం ఎలా లేస్తుంది సార్? ఏంట్రా ఇది? శ్రావణ్, నువ్వు బ్రతికే ఉన్నావురా? yes dad, ఇదంతా మేమిద్దరం కలిసి ఆడిన డ్రామా. డ్రామానా? అవును, ఈ మర్డర్ను మీరు నమ్మినట్టే ప్రెస్ వాళ్ళు నమ్మారు కాబట్టి జనం కూడా నమ్ముతారు. దాంతో హంతకుడు రిలాక్స్ అయిపోతాడు. మరి మా వాడు ఫారెన్ ఎలా వెళ్తాడు? మీ కొడుకును ఫారెన్ పంపించడానికే ఈ ప్లానింగ్ అంతా. ఎయిర్పోర్ట్ కి జస్ట్ పక్కనే ఉన్న శ్మశానం వైపు రేపు ఉదయం శవయాత్ర ప్రారంభమవుతుంది. 1 గంట కల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది. 3వ కంటికి తెలియకుండా శ్రావణ్ ఫ్లైట్ ఎక్కి ఒకవేళ హంతకుడు వస్తే పైకి వెళ్ళిపోతాడు. వెరీ గుడ్ ప్లాన్. శుభమాని శవం శ్మశానానికి వెళ్తుంటే ఈ దిక్కుమాల సాడ్ మ్యూజిక్ ఏంట్రా? అవును, మంచి ఊపున్న మ్యూజిక్ వాయించండి. మంచి ఊపు నమ్మేసి కొట్టగా. ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఓ పెగ్గు మందు పోయిరా. ఇంకా నయం ఫిగర్ అరేంజ్ చేయమని అడగలే, నీకు మందు కావాలి కదా. అవునరా. పాపంలే, ఇదిగో నేను పన్నీర్ జల్లినట్టు జల్లుతా, నువ్వు చప్పరించు. ఓకే ఓకేరా. ఈ టైంలో ఎవర్రా ఫోను? హలో, ఎవర్రా? ఫోన్ ఒకసారి ఆ శ్రావణ్కి ఇవ్వు. శ్రవణ్ కుమార్ గారా? పాపం బాబు గారు నిన్నే చచ్చిపోయారు. సాయంత్రం ఫోన్ చేయి, మాట్లాడిపిస్తా. ఫోన్ వాడికి ఇవ్వకపోతే వాడితో పాటు నువ్వు చస్తావు. ఒక్క నిమిషం సార్. అయ్యా బాబు, నీకే ఫోన్. నాకా? మాట్లాడు. ఈ టైంలో ఎవర్రా? శ్రావణ్, నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను వెంటాడి చంపుతాను. చచ్చే ముందు దైవ ప్రార్థన చేసుకుంటావో నీ పాపాలని తలుచుకుంటావో నీ ఇష్టం. విష్ యూ హ్యాపీ డెత్. చంపేస్తానంటున్నాడు రా, నేను లేచి పారిపోతాను రా. వద్దు, ఆయన్ని చూసుకోవడానికి మన పిఠాపురం ఉన్నాడు. నువ్వు లేచావనుకో జనం అప్సెట్ అవుతారు, నువ్వు చచ్చిపో. హలో మిస్టర్ పిఠాపురం, వాడిని కాపాడడానికి అతి తెలివితో అద్భుతమైన ప్లాన్ వేశాం. టైం చూసుకో. వాడి చావుకి ఇంకా ఒకే ఒక నిమిషం ఉంది. చేతనైతే కాపాడుకో.
రేయ్, నన్ను చూసినట్టు ఎవరికైనా చెప్పావో పోస్ట్ మార్టం చేయడానికి నీ బాడీ కూడా దొరకదు. తల్లి తోడు నేనెవరికి చెప్పను సార్. చెబితే వాడు చంపుతాడు, చెప్పకపోతే వీడు చంపేస్తాడు. ఆ, జై కుమార్. బాబు బాబు రాయ్, నీ టైం అయిపోయింది. ఏంటి? నేను ఎక్కడున్నాను? బెడ్ మీద, ఏ లాడ్జిలో? హాస్పిటల్లో. ఓహో, ఏహే పడక. నువ్వు కూడా వచ్చి పడుకుంటావా? పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉంది. మ్మ్. షాక్ తో సీరియస్ అప్సెట్ అయింది. ఇప్పుడు ఆడు చూసి చెప్పకపోతే మా సార్ అప్సెట్ అవుతాడు సార్. నువ్వు యాక్టివ్ అవ్వద్దు. సార్ బ్యాక్ బ్యాక్. సిస్టర్ మళ్ళీ స్పృహలోకి వచ్చాడా? వస్తున్నాడు, మళ్ళీ కోమాలకు వెళ్తున్నాడు డాక్టర్. అందుకోసమే ఈ కేసును స్టడీ చేయడానికి ఇద్దరు డాక్టర్లు అమెరికా వెళ్తున్నారు సార్. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ హాస్పిటల్లో చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు. ఏంటి స్మెల్ వస్తుంది? మందు కొట్టారా? నేను మందు కొట్టడం సార్. ఓహో, పేషెంట్ కొట్టుంటాడులే. పేషెంట్, మందు కట్టావా? పేషెంట్ ఎక్కడైనా మందు కొడతాడా? పాపం పేషెంట్ కదా, మందు కొట్టుంటాడులే. ఆ, చూడండి డాక్టర్, ఈ మర్డర్ కేసులో ఇతను కీలకమైన సాక్షి. ఇతను స్పృహలోకి వస్తే చాలా సీక్రెట్స్ బయటపడతాయి. అప్పుడు నేను హంతకుని పట్టుకోవడానికి పక్కాగా ప్లాన్ చేయగలను. ఓకే సార్, మా కృషి మేము చేస్తాం. ఆ, ఈడి బొంద, ఈడి పక్కా ప్లాన్ వల్లే కమిషనర్ కొడుకు పాడ మీద చచ్చాడు. సారీ సార్. నీ మీద నమ్మకం పెట్టుకుని అనవసరంగా ఇంకో బిడ్డను పోగొట్టుకున్నావు. ట్రయల్స్లోనే ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంత మాత్రాన అడుగు ముందుకేయడమే గాని వెనక్కేయడం నాకు అలవాట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ వాచ్ ఇక్కడే కొన్నారా మేడం? అవునండి, ఇక్కడే కొన్నారు. ఎవరు కొన్నారు అతని అడ్రస్ చెప్తారా? ష్యూర్, 1 minute. ఫుల్ అడ్రస్ లేదు, రిషేంద్ర జూబ్లీ హిల్స్ అనుంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఏమిటి అనుకోకుండా? అనుకునే వచ్చాం. ఆ, పోయినేడు ఎంపీ గారి కొడుకు పెళ్లిలో కలిసాం. ఆ. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఇలా కలిసాం. అంటే మీరు మా పావని అడగడానికి వచ్చారా? అవునమ్మా. సుభానల్లా, ఎంత మంచి మాట చెప్పారు. సాబ్నోరు తీపి చేయాలి. అర్జెంటుగా ఇంట్లోకి వెళ్లి గంపెడు నూతి మిఠాయిలు పట్రా. చిచ్చా నూతి మిఠాయిలు కాదు, నేతి మిఠాయిలు. అరే చుప్, ఏదో ఒకటి పట్రా పో. వద్దండి, మామూలుగా వస్తే చెయ్యే కడిగేవాళ్ళం. కానీ సంబంధం మాట్లాడడానికి వచ్చాం గనక చెంచాడు నీళ్లు కూడా తాగం. మా వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే మీ అమ్మాయిని చూశాట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టు కూర్చున్నాడు. నా కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకునే వాళ్లే వియ్యమందడానికి వస్తే ఎలా కాదంటాను. ఆ, మా అబ్బాయి సిద్ధార్థ. నమస్కారం అండి. మన పల్లెలు పచ్చగా ఉన్నాయంటే కారణం మీ అబ్బాయి కనిపెట్టిన మందే కదండి. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మా చెల్లెల్ని అడగడం చాలా సంతోషం. కానీ తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకున్న తర్వాతే కబురు చేయండి. తప్పకుండా. ఇదిగో, అసలేంటి నీ ఉద్దేశం? నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళు. నీకే, నువ్వు అలాగే అంటావు. ఆడపిల్లవై పుడితే నా బాధ ఏంటో నీకు తెలిసేది. ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఇటుకల బట్టిలాగా ఒళ్ళంతా ఒకటే సెగలు పొగలు. ఇదిగో, నువ్వు వెంటనే నన్ను పెళ్లి చేసుకోకపోతే నా ఆరోగ్యం చెడిపోయేట్టుందయ్యా. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? నీ మీద ప్రేమ ఉందయ్యా. మనసు భారమే మందు కొడదామంటే మావయ్య కొడతాడని ఆగిపోయాను. నువ్వు ఇలాగే లేట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆలస్యం చేస్తే మనసు మారుతుంది, కానీ నేను నిజంగానే చేసుకుంటాను.
హలో పిఠాపురం. హాయ్ రవీంద్ర, నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్ఛార్జి నేనే. వెరీ గుడ్. ప్లీజ్ కూర్చోరా. థ్యాంక్ యూ. సారీ సార్. హంతకుడి గురించి నీ ఒపీనియన్ ఏంటి? హీఈస్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. అతను బ్లడ్ స్కిన్ టెస్ట్ చేస్తే హీఈస్ ఫిజికల్ వెరీ స్ట్రాంగ్ అని తెలిసింది. యాక్చువల్లీ అతని మర్డర్ చేయడానికి చాలా పవర్ఫుల్ కెమికల్ యూజ్ చేశాడు. అతను ఏ కాంబినేషన్ వాడాడో తెలుసుకోవడం మా వల్ల కాలేదు. ఓకే, ఫస్ట్ మర్డర్ కూడా సేమ్ కెమికల్ యూజ్ చేశాడా? ఎస్, ఆ కెమికల్ కాంబినేషన్ గురించి తెలిసిన జీనియస్లు ఈ స్టేట్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అంతకుడు రిపోర్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ పోలీసు వస్తారు. హలో సార్, ఏంటి దారి తప్పొచ్చారు? దారి వెతుక్కుంటూనే వచ్చా. వేడిగా ఉన్నట్టున్నారు, చల్లగా ఏమైనా తాగుతారా? సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందామా? సారీ, అలవాట్లేదా? మానేశాను. మంచి బ్రాండ్, తాగండి. సలహాలొద్దు, సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోండి. అవును, ఇక్కడేం చేస్తున్నారు? హత్యలు. వాట్ కాదు, మా సిద్ధార్థ పంట పొలాలను నాశనం చేసి చీరపుడుగులు చంపుతున్నాడు. ఇంకా నయ్యం, ఆ 2 మటలు చేసింది నేనే అనుకున్నాం. ఏ 2 మర్డర్లు? పోలీస్ కమిషనర్ కొడుకు, కాంట్రాక్టర్ కొడుకు, వీళ్ళ హత్యల గురించి వినలేదా? పేపర్లో చదివాను. హంతకుడు ఒకే రకమైన కెమికల్ కాంబినేషన్తో ఈ 2 హత్యలు చేశాడు. ఆ కాంబినేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారట. ఆ ఒక్కరు మీరు కాదని గ్యారెంటీ ఏంటి? నేనేననే ఆధారాలేంటి? ఆధారాలుంటే అరెస్ట్ చేసేవాడిగా. ఆ ఛాన్స్ మీకు ఎప్పుడూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ మీటింగ్. థర్డ్ మీటింగ్ కల్లా హంతకుడి హ్యాండ్స్ కి సంఖ్యలుంటాయి. ఆల్ ది బెస్ట్. కీప్ ఇట్ అప్.